హాయ్ అండి. ఈనాటి దిల్సే విత్ మీ అంజలి కార్యక్రమంలో నా గెస్ట్ ఎవరు అని అంటే డైరెక్టర్ వీరశంకర్ గారు. మరి ఆయన్ని పలకరించేద్దామా? వీరశంకర్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. సార్, నాకు డౌట్ ఏంటంటే మీరు అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరేనా మీది, లేకపోతే ఈ వీరశంకర్ ఏమిటి అని డౌట్ నాకు. మా పెత్తాతయ్య పేరు వీరస్వామి. ఓహో. శివుడు విష్ణువు కలిపి పెట్టాలని మా అమ్మ వీరశంకర శ్రీనివాస్ పూర్తి పేరు. సో ఒరిజినల్ పేరే? ఒరిజినల్ పేరే. సో నేను చెన్నై వెళ్ళినప్పుడు మా రూమ్లో 4 శ్రీనివాసులు ఉండేవారు. రూమ్లో 4 శ్రీనివాసులు ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెంతమంది శ్రీనివాసులు ఉన్నారా అని నేను షార్ట్ ఫామ్ చేశాను. ఓకే. డాక్యుమెంట్స్ అంతా కూడా బీవీఎస్ శ్రీనివాస్ అనే ఉంటుంది. ఓకే. బీవీఎస్ శ్రీనివాస్ అంటే ఎవరు అనుకుంటారు, అది అంటే వీరశంకర శ్రీనివాస్ అని చాలామంది తెలియదు. ఓకే. అంటే మీ గురించి తెలుసుకోవాలనే ప్రయత్నం మొదలుపెట్టినప్పుడు మీరు పుట్టిందేమో తణుకు అని, ఆ తర్వాత పెరిగింది అంతా కూడా కర్ణాటక అని. కర్ణాటక ఎలా అసలు ఎక్కడ తణుకు, వెస్ట్ గోదావరి, ఎక్కడ కర్ణాటక, ఆ జర్నీ ఒకసారి చెప్పండి. అదే మన వాళ్ళంతా ఎక్కడ వ్యవసాయం ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు కదా, మన ఆంధ్ర వాళ్ళంతా కూడా. అలా తుంగభద్ర ప్రాజెక్ట్ వచ్చిన కొత్తలో 60s ఓకే. మా నాన్నగారు, తర్వాత మా చిన్నాన్నలు, మా అత్తయ్య, మా ఊర్లో 30 కుటుంబాలు ఒకే రోజు వెళ్ళిపోయినప్పుడు నేను ఇంకా పుట్టలేదు. ఒకే రోజు అప్పుడు 2 days జర్నీ. గుంటూరు వచ్చి గుంటూరులో అప్పుడు అమరావతి ప్యాసింజర్, అమరావతి ప్యాసింజర్ ఎక్కి బళ్ళార్లో దిగి, బళ్ళారి నుంచి సింధూరు దగ్గర అడ్ రోడ్లో దిగి, అడ్ రోడ్ నుంచి మళ్ళీ అక్కడి నుంచి లోపలికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేవు. మరి అప్పట్లో ఎలా వెళ్ళారో ఏంటో తెలియదు అసలు. అప్పుడు వెళ్ళి వీళ్ళు లెవెల్ చేశారండి భూములు. అప్పుడు ఇంకా వ్యవసాయంగా అది రాలా, లెవెల్ చేయలేదు. అప్పుడే ప్రాజెక్ట్ వచ్చింది. అప్పుడు 200 రూపాయలు ఎకరం అప్పట్లో. ఇంకో 200 రూపాయలు దాన్ని లెవెల్ చేయడానికి అయ్యేది. అంటే ల్యాండ్ వాల్యూ కంటే దాన్ని లెవెల్ చేయడానికి, అంటే వ్యవసాయానికి యోగ్యంగా తయారు చేయడానికి ఎకరాకి 200 రూపీస్ ఖర్చు అయ్యేది. బుల్డోజర్స్ పెట్టి అవన్నీ అడవిగా ఉన్న వాటినంతా మార్చడం కొంచెం. సో అలా వెళ్ళిన ఫ్యామిలీలో మా ఫ్యామిలీ కూడా ఒకటి. సో అమ్మమ్మ గారింటికి తీసుకొస్తారు కదా డెలివరీకి, అలాగా బై డిఫాల్ట్ వచ్చి తణుకులో పుట్టాను, కానీ పెరిగిందంతా అక్కడే గంగావతి దగ్గర. ఫస్ట్ నేను పుట్టింది వెంకటేశ్వర క్యాంప్ అని, జాలిహళ్ళ క్యాంప్ పైన ఉంటుంది. ఆ తర్వాత మేము అక్కడి నుంచి బసవಣ್ణ క్యాంప్ అని అక్కడికి షిఫ్ట్ అయ్యాం. నా ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది బసవಣ್ణ క్యాంప్లో. ఓకే. సో అక్కడి నుంచి ఒక అథెంటిక్ స్కూల్ సర్టిఫికేషన్ అది ఉండాలి కదా. అప్పుడు రైతులందరూ కలిసి శారదా హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ అని పెట్టి గంగావతి దగ్గర విద్యానగర్లో శారదా హయ్యర్ ప్రైమరీ స్కూల్ అని ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఇప్పటికీ ఉందా సార్? ఉందండి, ఎప్పటికీ ఉంది. అంటే మీ తాలూకా ఇప్పుడు కర్ణాటకలో ఎవరు ఉన్నారండి? మా అత్తయ్య ఉందండి, మా చిన్నాన్నగారి పిల్లలు ఉన్నారు అక్కడే. మేము మాత్రం మళ్ళీ తణుకు షిఫ్ట్ అయ్యాం. అంటే మా అన్నయ్యలు ఇద్దరు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిపోవటం, నేను ఇలా ఇండస్ట్రీకి వచ్చేయటం. నేను ఇంటర్ అయ్యాక బీఎస్సీ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ చేసి వెళ్ళిపోయాను చెన్నై. అంటే ఇటు సినిమాల్లోకి ఏ విధంగా మీరు అట్రాక్ట్ అయ్యారా అనేది? యాక్చువల్గా అదే ఇంటర్లో ఉండగా మోడర్న్ టైమ్స్ చూశాను నేను, చార్లీ చాప్లిన్ది. అప్పటి వరకు ఏంటంటే సినిమా అనేది ఒక స్టార్స్ మీడియా, యాక్టర్స్ మీడియా అనుకునేవాడిని. అది చూసాక తెలిసింది ఇది డైరెక్టర్స్ మీడియా అని, మోడర్న్ టైమ్స్. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్లో మనుషులు ఎలాగ మెకానికల్గా మారిపోతారు, మెటలిస్టిక్గా అయిపోతారు అనేది చాలా సెటరికల్గా, చాలా అప్పుడే ఇంకా ప్రతి చాప్లిన్ సినిమా ప్రతిదీ చూడటం మొదలుపెట్టిన తర్వాత. ఇప్పటిలాగా ఇంటర్నెట్లో అవైలబిలిటీ లేదు కదా అప్పట్లో. నేను చెప్పేది 85 ఆ టైంలో. తర్వాత విహెచ్ఎస్లు దొరికితే విహెచ్ఎస్లు కొనుక్కుని, అప్పుడు వీసీపీఆర్లు అని వచ్చి వాటిలో ఏది వదిలిపెట్టలేదు. చాప్లిన్ సినిమాలు అన్నీ చూశాను. డైరెక్టర్ అవ్వాలనే వచ్చాం. అలా కోటరాంష్కర్ దగ్గర ప్రతాప్ రికమెండేషన్తో, విఆర్ ప్రతాప్ తను చనిపోయాడు, నువ్వు వస్తావని డైరెక్టర్ నాగార్జున గారితో ఎన్టీఆర్ని ఇంట్రడ్యూస్ చేసింది అతనే శేఖరణ మూవీస్లో నేను చూడాలని హీరోగా. తన రికమెండేషన్ తోటి కోటరాంష్కర్ దగ్గర సోగ్గాడే కాపురం అనే సినిమాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. అందులో సోన్ బాబు, జయసుధా, రాధా వాళ్ళు క్యాస్టింగ్. సో ఆయన దగ్గర 8 years శిష్యార్కం చేశాను. కోటరామకృష్ణ గారు ఒక విధంగా మీ గురువు గారిని చెప్పుకోవచ్చు. మా గురువు గారు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర మీరు? స్పాంటానిటీ అండి ఆయన, అలాగే నేటివిటీ. అంటే మనం తెలుగు సినిమా చేస్తున్న స్పృహ ఉంటుంది ఆయన దాంట్లో. అది ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చినా కూడా తెలుగు సినిమా, తెలుగు వాళ్ళు చూసే సినిమా చేస్తున్న స్పృహ, తర్వాత స్పాంటానిటీ. అంటే స్పాట్లో చాలా మారిపోతూ ఉంటాయి, అవన్నీ చాలా బెటర్మెంట్సే వస్తూ ఉంటాయి అవి.
తర్వాత పేషియన్సీ, విపరీతమైన పేషియన్సీ, హార్డ్ వర్క్. తర్వాత ఇప్పుడు సినిమాయే ప్రపంచం. సినిమా తప్ప ఇంకేం తెలియదు ఆయనకి. ఆయన పొలిటికల్ ఫిల్మ్స్ తీసినా కూడా పొలిటికల్ న్యూస్ అయ్యి పూర్తిగా చదివిన బాపత కాదు, జస్ట్ హెడ్లైన్ చూసి కూడా ఆయన యాక్సెస్ చేసేస్తాడు ఏంటి ఇందులో ఏముందనేది. అంతలా ఇప్పుడు భారత బంధు, అంకుశం ఇలాంటి పొలిటికల్ ఫిల్మ్ తీసిన డైరెక్టర్కి పొలిటికల్ నాలెడ్జ్ ఎంతో ఉందని అనుకుంటారు బయట వాళ్ళు. నిజంగా ఆయన పొలిటికల్ నాలెడ్జ్ నిజంగా ఏం లేదు. జస్ట్ ఆ సినిమా చేసేటప్పుడు దానికి కావాల్సిన కామన్ మ్యాన్ ఎమోషన్స్ ఏంటి పట్టుకుంటాడు ఆయన. అది ఆ గ్రేట్నెస్ ఉంది ఆయన దగ్గర. కానీ ఆ ఏజ్కి ఆయన మళ్ళీ అనుష్తో హిట్ కూడా కొట్టారు. మరి ఆయన లాస్ట్ ఫిలిం కూడా సో మగధీర ఓ పక్కన రాజమౌళి ఒక సినిమా చేస్తే ఆయన మళ్ళీ అదే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఉపయోగించి అరుంధతి లాంటి ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఆయన ఇన్నేళ్ళ నుంచి పల్స్ పట్టుకున్నారు బాగానే, ఒక విధంగా చెప్పాలి అంటే. ఇన్ టైంలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఆ కాన్షియస్ ఉంటుందండి ఆయనది. కామన్ మ్యాన్ మీడియా సినిమా అనేది వాడికి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే వాడు ఐడెంటిఫై అవ్వాలి వాడు చూసేదానికి. దానికంటే తెలుగు నేటివిటీ అనేది చాలా అవసరం అనేది ఈ మూడు డెఫినెట్గా ఆయన చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు చేసేటప్పుడు. సో నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేయటం వల్ల ఒక్కొక్కసారి కొన్ని మిస్ఫైర్ అవ్వచ్చు, కానీ ఆయన ప్రొడ్యూసర్ టేస్ట్ ఉంటే మాత్రం ఆయన్ని నాకు ఇలా కావాలి పర్వాలేదు, టైం అయినా పర్వాలేదు, ఏదన్నా సీన్ బాగాపోతే రీషూట్ చేసినా పర్వాలేదని ప్రొడ్యూసర్లు దొరికినాయి అన్ని హిట్లు అండి ఆయన. భార్గవాడ్స్ కానీ, ఎంఎస్ రాజు గారు కానీ, తర్వాత కొన్ని బ్యానర్స్ ఉన్నాయి, లలిత కళాంజలిలో కొన్ని సినిమాలు వచ్చినాయి. అలాగే ప్రొడ్యూసర్ టేస్ట్ని బట్టి కూడా ఆయనకి ఆ లిబర్టీ ఇస్తే అవన్నీ సక్సెస్ అయినవి ఉన్నాయి ఎక్కువ. కొంతమంది కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లు వాళ్ళకి ఏం తెలియక వాళ్ళు పెద్ద కాంట్రిబ్యూషన్ లేకపోతే మాత్రం కొన్ని మిస్ఫైర్ అయినవి ఉన్నాయి ఆయన సినిమాలు. నేను గమనించింది అది దీంట్లో. అంటే ఎన్నాళ్ళు చేశారు ఆయన దగ్గర? 8 years అండి. 96 వరకు ఆయన దగ్గర చేశాను. అసలు మాకు నిద్ర అంటే తెలియదు అప్పట్లో. మార్నింగ్ వెళ్తే నైట్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అంత బిజీగా ఉండేవాడు ఆయన. అంటే 2 సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్లో ఉంటే, 2 సినిమాలు షూటింగ్లో ఉంటే, ఇంకో 2 సినిమాలు స్టార్ట్ అయిపోయేవి స్టోరీ డిస్కషన్ జరిగి, అంటే 6 సినిమాల వరకు జరుగుతుండేది ఒకేసారి ఆయనకి. సో 6 సినిమాలకి 6 వేరే వేరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండేది, కానీ ఆయన ఒక్కడే. అంటే 2 గంటలు కూడా వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక సినిమా ఎడిటింగ్ జరుగుతుందంటే ఆయన మేము పడుకుంటే ఆయన వచ్చి లేపి ఎడిటింగ్ రూమ్లో 1 గంట 2 గంటల మన్నాడు జరిగే రీ రికార్డింగ్ పంపించిన రీల్స్ని ఫైనలైజ్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడా అంటే లేదు, ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఇంకో సిట్టింగ్ చేసి మార్నింగ్ 7 o'clockకి ఆయన ఫ్రెష్ అప్ అయి వచ్చి బొట్టు పెట్టుకుని స్టూల్ మీద కూర్చుంటే ఈయన ఎప్పుడో 9 o'clock పడుకున్నాడేమో అనుకునేటట్టుగా ఉండేది ఆయన. అంత వర్కహాలిక్. అంటే విల్ పవర్ ఎక్కువ. అయ్యో నాకు స్ట్రెయిన్ అయిపోతుందనే, రెస్ట్ లేకపోతే ఎలాగా మనకి ఏమన్నా ప్రాబ్లం వస్తాయేమో అనే ఆలోచన ఉండేది కదా ఆయనకి. సో మనల్ని ఏం చేస్తుంది, మనం వర్క్ చేస్తూ ఉంటే అన్న విల్ పవరే ఆయన చాలా హెల్తీగా ఉండదు. 8 సంవత్సరాల్లో ఆయనతో పాటు కలిసి అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్ని సినిమాలు చేసి ఉండొచ్చండి మీ లెక్క? ఒక 12 ఫిల్మ్స్ చేశాను నేను. 12 ఫిల్మ్స్ వరకు చేశాను. 12 సినిమాలు చేసిన తర్వాత మీ మనసులో అనుకున్నది ఏమిటి? అంటే కోడరాష్ట్ర లాగా సినిమా చేయకూడదని. ఎందుకంటే ఆయనలో తీస్తే ఆయన శిష్యుడు కాబట్టి ఆయనలో తీసాడు అనేది ఆ కాన్సెప్ట్ బాగా ఉండేది. మనలాగా చెయ్యాలి, మనకు ఐడెంటిటీ రావాలని. అంటే అప్పుడు దాకా వెన్నెల ఆడపిల్ల వల్ల ఎవరు సాహసించలేదు ఆ సినిమా చేయాలని. సో నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమైన నవల అది, వెన్నెల ఆడపిల్ల. శ్రీకాంత్ గారితో చేసింది. పైగా శ్రీకాంత్ నాకు క్లాస్మేట్. నాతోడే ఫస్ట్ సినిమా చేయాలి నువ్వు అనే ఒక కోఆపరేషన్ ఉండేది తను. అంటే మీరు అనుకున్న నవల సినిమాకి, నవలను బేస్ చేసుకున్న సినిమాకి శ్రీకాంత్ గారి సూట్ అవుతారని ఎలా అనుకున్నారు? శ్రీకాంత్ గారు అంటే ముందు యాక్చువల్గా అరవింద్ స్వామి, ఐశ్వర్యతో చేద్దామని పెద్ద ప్రయత్నం జరిగింది. అది 3 లాంగ్వేజ్లో చేద్దామని. మాఫ్కరో సజ్జనా అని హిందీలో, మన్నిక వేణిగరి అని తమిళ్లో, మన్నించి మా ప్రియ అని తెలుగులో 3 లాంగ్వేజ్ చేద్దామని. కానీ అది వర్కౌట్ కాల. అంటే మన స్థాయి, కొత్త డైరెక్టర్గా మన స్థాయి సరిపోలేదు అప్పట్లో. ప్రయత్నం అయితే చేసాం. ఆ తర్వాత ఎందుకు నేను చేస్తాను కదా, కేఎస్ రామారావు గారు అడుగుతున్నారు, ఆయనకి చాలా ఇష్టం కదా యండమూరి గారి నవల్స్, ఆయన చాలా సినిమాలు చేశారు కదా, నువ్వు వెళ్ళి చెప్పు, ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ కదా అంటే సరే అన్నాను. ఇంకా అంటే ప్రాక్టికల్గా జరుగుతుందని. అలాగా కేఎస్ రామారావు నేరేట్ చేస్తే ఆయన అన్న మాట ఒకటే, ఈ వెన్నెల ఆడపిల్లని ఇలా చేయొచ్చు అనుకుంటే
నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని ఈ సినిమాని అని. ఓకే. అంత ఇచ్చే రిపీటెడ్ డైరెక్టర్ అవుతాడని శ్రీకాంత్తో చెప్పడం, తను చెప్పాడు మా ఫ్రెండ్ అని కాదండి మీకు నచ్చితేనే చేద్దాం అన్నట్టుగా చెప్పాడు. ఆయన నచ్చింది, అదే మంచి పేరు తీసుకొచ్చింది నాకు హలో హలో ఫస్ట్ ఫిల్మ్. ఆ సినిమా ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్తో సినిమా చేయడానికి ఉపయోగపడిన సినిమా అది. ఆయనకి విపరీతమైన ఇష్టం ఆ సినిమా అప్పట్లో చూసి ప్రీమియర్.